చాలా మందికి చెస్ట్ పైన కావచ్చు, ఫేస్ పైన కావచ్చు, మెడ వెనక భాగంలో కావచ్చు చిన్న చిన్న గడ్డలు ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ యొక్క గడ్డలు చాలా మందికి చాలా కాలం పాటు ఉంటాయి. వాళ్ళు ఫీల్ అవుతారు, కానీ అది ఎలాంటి ఇబ్బంది కలిగించదు, అలాంటి నొప్పి ఉండదు కనుక వాటిని వదిలేస్తూ ఉంటారు. కానీ ఒకనొక స్టేజ్ అప్పుడు వాటికి ఇన్ఫెక్షన్ వచ్చేసి కొంచెం పెయిన్ వచ్చేసి ఆ పెయిన్తో పాటు ఇంకా కొన్ని రోజులు నెగ్లెక్ట్ చేసినప్పుడు అవి పగిలిపోయేసి దాని నుంచి ఒక చీము లాంటి మెటీరియల్ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. దాన్నే సెబేషియస్ సిస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ సెబేషియస్ సిస్ట్ అంటే ఏంటంటే ఇది ఎపిడెర్మైడ్ సిస్ట్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటాం. సెబేషియస్ సిస్ట్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే జనరల్గా స్కిన్లో ఇది హెయిర్, ఈ హెయిర్ అటాచ్ చేసి సెబేషియస్ గ్లాండ్ ఒక గ్లాండ్ ఉంటుంది. కానీ సెబేషియస్ సిస్ట్ సెబేషియస్ గ్లాండ్ నుంచి కాకుండా ముఖ్యంగా హెయిర్ ఫాలికల్ ఇట్లా ఓపెన్ అయినటువంటి ఒక ప్లేస్ దీన్ని ఇన్ఫంటిబులార్ అని చెప్పేసి అంటుకుంటాం అనమాట. ఇన్ఫంటిబులం యొక్క అక్లూజన్ చేత ఇక్కడ ఈ యొక్క కెరాటినస్ మెటీరియల్ అంతా ఫామ్ అయ్యేసి ఒక గడ్డ మాదిరిగా ఫామ్ అవుతుంటుంది అనమాట. ఇది ఒక మిస్నోమర్. అయితే ఈ యొక్క అక్లూజన్ జరగడమే కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే స్కిన్ ఇంజరీ అయినప్పుడు స్కిన్ సెల్స్ కెరాటినస్ సెల్స్ కూడా ఈ స్కిన్ లోపలికి వెళ్ళిపోయేసి అక్కడ కూడా ఈ యొక్క సెబేషియస్ సిస్ట్గా లేదా ఎపిడెర్మైడ్ సిస్ట్గా ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి.